హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ప్రిపరేషన్ ఎలా ఉంది? నాది మాత్రం అంతంత మాత్రమే సాగుతుందని చెప్పాను కదా. సో ఫుల్ బ్యాక్ నెక్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే నా ఐస్ కూడా చాలా రెడ్గా అయిపోతున్నాయి. అందువల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు. చదవడానికి కొంచెం ప్రియారిటీ ఇస్తున్నా కానీ వీడియోస్ అందుకే ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్గా పోస్ట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇంకా మళ్ళీ దీనివల్ల కూడా ఏమన్నా నాకు ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పేసి కొంచెం భయం అయ్యి అందుకే నేను ఎక్కువ వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు. కానీ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, అక్క వీడియోస్ చెయ్యండి, మాకు మీరు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు డైలీ మాకు తెలుస్తుంది, మాకు కూడా కొంచెం మిమ్మల్ని చూసి మేము మోటివేట్ చదువుతున్నాం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున. ఎందుకంటే మనల్ని చూసి ఒక నలుగురు చదువుతున్నారు అని అంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లనే నాకు సాటర్డే సండే సో ఈ 2 రోజులు బాగా బిజీ అయిపోయినా, కొంచెమే టైం దొరికింది. ఈ సండే రోజు అయితే అస్సలు టైం దొరకలేదండి. పాప ఇంట్లో ఉన్నదని అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది వర్క్. అంటే మనకు మామూలుగా స్కూల్కి వెళ్ళింది అనుకో, మార్నింగ్ వెళ్ళిపోతుంది, 4 వరకు రాదు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఆమె ఏది టీవీ పెట్టుకుంటే బాబు అదే కావాలంటాడు, ఆమె లేకుంటే మాత్రం ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయడు. కానీ ఆమె ఉంటే మాత్రం ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తారు. ఇద్దరు కొట్లాడడము, ఇద్దరు ఒకటే కావాలనుకోవడము, ఇట్లా వీళ్ళిద్దరు డిస్టర్బెన్స్ వల్ల నాకు ఎక్కువ హెడేక్ అయిపోతుంది. అందువల్ల కొంచెం ఈ హాలిడేస్ టైంలో మాత్రం కష్టం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 15th ఆగస్టు, రాఖీ, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ వస్తున్నాయి. సో నేను ఈ 4 days మాత్రం హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. రెస్ట్ లేదు, బాగా వర్క్ అయిపోతుంది ఇక్కడ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా 15th ఆగస్టు రోజన్నా, లేదంటే 14th ఈవినింగ్ అన్న వెళ్ళి ఇంకా అక్కడ కొంచెం చదువుకోవచ్చు, ఏం కాదు, వర్క్ ఏముండదు. వంట చేయడము, గిన్నెలు తోమడము, ఇట్లాంటి పనులు మనకి ఏముండవు. ఇంకా పిల్లలు కూడా నా దగ్గరికి రారు, కొంచెం బయట తిరిగి ఆడతారు కాబట్టి. సో ఇంకా మిగతా అంటే తినబెట్టడం ఒకటి, నేను పడుకొని రెస్ట్ తీసుకొని చదువుకోవడానికి నాకు టైం దొరుకుతుంది కొంచెం. అట్లా ఇంకా ఒక 4 days వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళకుంటే మళ్ళీ దసరా వరకు మస్తు రోజులు అవుతుంది. మళ్ళీ మా అమ్మకు కొంచెం ఫీవర్ వచ్చిందంట. నేను మేలో వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మే తర్వాత అస్సలు వెళ్ళలేదు. ఇంకా మనకి ఎట్లుంటుంది ఎవరికైనా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుంటే చాలా రోజులు అయిన తర్వాత మనసు అటే లాగుతుంది. నాకైతే చాలా రోజులు అయింది వెళ్ళాలా అని చెప్పేసి. సో మొన్న నుంచి అనుకుంటున్నా హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అని. సో ఈసారి కలిసి వచ్చినాయి. ఎట్లా అంటే మనకు 15th ఆగస్ట్ వచ్చిందా, 15th ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ డే ఒక సాటర్డే వస్తుంది. ఇంకా దాన్ని వదిలేసినా కూడా సండే తర్వాత మళ్ళీ మండే రాఖీ పౌర్ణమి. సో ఈ 5 days ఇంకా కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక డిసైడ్ అయ్యి వెళ్తున్నాను. సో ఇంకా నేను రేపు లేదా డే ఆఫ్టర్ టుమారో ఇంకా బయలుదేరుతాను. నేను వెళ్ళిన తర్వాత ఒక 4 days రెస్ట్ తీసుకొని కొంచెం ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఒకటే పట్టుకోవద్దు, అన్ని పట్టుకోవాలి. ఇంకా ఒకటి ఏదన్నా ఉద్యమ చరిత్ర పట్టుకోవద్దాం అనుకుంటున్నా, దాన్ని అక్కడ కంప్లీట్ చేయొచ్చు ఒక 5 days గట్టిగా. ఎందుకంటే పని ఉండదు కదా, మీ డే మొత్తం అన్నా కానీ నైట్ అన్నా కానీ కొంచెం చదివితే మిగతా టైంలో ఫ్రీగా పడుకున్నా కూడా ఏం పని ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నా, వంట చేసుకున్నా, టిఫిన్ చేసిన, పిల్లలకు రెడీ చేసిన. సో వీళ్ళకి ఏంటంటే అన్నీ చేసి పెట్టినా కూడా మళ్ళీ మనకు చిన్నోడు ఒక్కోసారి ఎట్లా అంటే నేను తినబెడితేనే తింటాడు, లేదు అని అంటే మళ్ళీ మనము తినబెట్టకుండా వాళ్ళకు చదువుకున్నాం అనుకో మనల్ని ఇబ్బంది పెడతాడు. వాడు తింటాడు వాళ్ళ అక్కతోని, లేదంటే చాలా తక్కువ తినడం అనేది. సో తర్వాత పనంతా అయిపోయినాక ఒక 2 hours 3 hours దొరికింది టైము. ఆ టైంలో నేను మన జియోగ్రఫీ తీసుకున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో. సో కానీ బ్యాక్ పెయిన్ మాత్రం చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే బ్యాక్ నెక్ పెయిన్ అండి. కళ్ళు మాత్రం చాలా రెడ్గా అయిపోతున్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ నేను నిజం చెప్తున్నాను, నాకు ఒక్కదానికే ఇట్లా అవుతుందేమో, నేను క్విట్ అయిపోవాలి ఈ జాబ్ నుంచి అని చెప్పేసి అనుకున్నా నిజంగా. తర్వాత మా అక్క చెప్తుంది అదే ఇష్యూ. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ లైబ్రరీకి వెళ్తున్నారు వాళ్ళందరూ. సో వాళ్ళది ఒక ఆమెకైతే బ్యాక్ నెక్ బోనే జరిగిందంట చదవడం వల్ల. డాక్టర్ అయితే నువ్వు చదవద్దు సార్, నీకు ఇంకా ఇష్యూ ఎక్కువ అవుతుంది అని చెప్పిందట. అయినా అట్లే చదువుతుందంట లైబ్రరీలో. సో వాళ్ళైతే చాలా రోజుల నుంచి చదువుతున్నారు లైబ్రరీలో నిజామాబాద్లో మా అక్క వాళ్ళది. సో వాళ్ళు కూడా మన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో అట్లా మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు పెట్టారు, అక్క చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి. నిజం ఇది మాత్రము
ప్రిపరేషన్లో ఉండి పిల్లల్ని చూసుకొని మనము సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకోము, ఒకటి తీసుకుంటాం కానీ ఆదరబాదరగా తీసుకుంటాం, హెల్దీ ఫుడ్ అంతగా తీసుకోం కదా. ఈ వర్క్ లోడ్ అనేది ఎక్కువయ్యి బాడీ అనేది తట్టుకోలేకపోతుంది ఇప్పుడు నాకు. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఒక ఉమెన్కి సర్జరీస్ అయిన వాళ్ళకి ఇంకా స్ట్రగుల్ ఎక్కువ ఫేస్ చేస్తాం. నిజంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు అప్పుడు తెలియదు డెలివరీ అయినప్పుడు, కానీ అవి తర్వాత ఇట్లా సటన్ టైంలో బయటపడుతూ ఉంటాయి. మనం ఎంత ఎక్కువ లోడ్ వర్క్ చేసుకుంటామో అంత ఎక్కువ మనకి ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమైంది. సో లైఫ్లో మనకి ఎట్లా అంటే ఏదైనా కానీ కొన్ని రోజుల వరకే కొంతవరకే కష్టపడాలా అన్నట్టుగా ఉంటుందో ఏమో బాడీకి కూడా అని అనిపించింది. కానీ తప్పదు కదా, మన కోసం మనం తప్పదు చేసుకోవాలా అన్నట్టుగా. అయినా కానీ ఒక్కరోజు కూడా ఫీల్ గాను. కానీ ఈ పెయిన్స్ వస్తాయి చూడు, ఇట్లా బ్యాక్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు నాకు ఈ స్టడీ అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత లైఫ్లో సరే చూద్దాం, ఇంకా మన ప్రయత్నం ఎక్కడి వరకు తీసుకెళ్తామో, ఓపిక ఉన్న రోజు కంటిన్యూ చేద్దాము, ఓపిక లేని రోజు ఆపేద్దాం అని చెప్పేసి అట్లా అనుకొని చదువుతున్నాను. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేయండి. సో నా ప్రిపరేషన్ అయితే ఈ రోజు అయితే జియోగ్రఫీ, నేను ప్రీవియస్గా కూడా వీడియోస్లలో చెప్పాను కదా, ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ మూమెంటు అలాగే ఎకానమీతో పాటు ఒక కోర్ సబ్జెక్ట్ ఒకటి తీసుకొని చదువుకుంటూ ఉండి. సో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయని వాళ్ళైతే కష్టమవుతుంది. సో ఎవరైనా మార్నింగ్ సెక్షన్లో లైవ్కి రాని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో లైవ్ వీడియో చేశాను ఈరోజు మార్నింగ్. అంటే బిట్స్ది నేను ప్రీవియస్గా ఒక అబ్బాయి నాకు ఇచ్చిండు అని చెప్పేసి చెప్పాను కదా. సో టీఎస్ ఉద్యమ చరిత్ర యొక్క బిట్స్ చేశాను, ప్రాక్టీస్ బిట్స్ ఒక 25 దాకా. చూడండి ఎలా ఉన్నాయో, నచ్చినాయా. సో అట్లా లైవ్ చేయమంటే నేను చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనము ఒక యూనిట్ చదివిన తర్వాత ఆ యూనిట్ నుంచి మనకు ఎంతవరకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే క్వశ్చన్స్ మనము ఎంతవరకు రాయగలుగుతున్నాం అనేది మనకు కూడా తెలియాలి కదా. సో అట్లా అని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటివి వేస్ట్ అండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం బుక్స్ పెట్టుకొని చదివితేనే మనకి ఇంత ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు పొద్దుస్తమానం మనం మొబైల్లో టెస్ట్ సిరీస్ రాయాలంటే అక్కడ క్వశ్చన్ ఎక్కువసేపు ఫోన్ చూడాలా, ఎక్కువసేపు చదవాలా ఫోన్లోనే, చాలా రిస్క్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనుకుంటున్నాం. కానీ అది మన హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు ఇక్కడ మనం చేసే చిన్న పనికి మళ్ళీ పెద్ద కొనుక్కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఐస్ మనకు చాలా సెన్సిటివ్, దానివల్ల హెడేక్ వల్ల బ్యాక్ నెక్, వీటితోని మనము సరిగ్గా ఒంట్లో ఇబ్బంది పడడం అట్లా జరుగుతుంది. సో ఆన్లైన్ కాకుండా ఇట్లా ఆఫ్లైన్ చూడండి. సో నేను ఆఫ్లైన్దే ఆ బిట్ బ్యాంక్ చెప్పినా కదా మీకు. సో ఎస్ఆర్ శంకర్ అని చెప్పేసి ఉన్నది, దాని మీద నాకు వేరే వాళ్ళు ఇచ్చిల్లు. అది మీకు నచ్చితే అట్లా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 2340, ఒక దాంట్లోనేమో జనరల్ సైన్స్ బిట్స్ అయితే 116 ఉంటాయి. సో అట్లా పాలిటీ, ఒక ఎకానమీ అయితే ఇవ్వలేడు, 3 ఇచ్చిండు, నాకు 4 ఇచ్చిండు. జనరల్ సైన్స్ ఒకటి, ఉద్యమ చరిత్ర ఒకటి, పాలిటీ ఒకటి, 4 ఇచ్చిండు కాబట్టి 4 బాగున్నాయి. సో మీకు నచ్చితే అట్లా తెచ్చుకొని అట్లా ఒక యూనిట్ చదివి, అంటే మనకి ఇప్పుడు సిలబస్ ప్రకారం టాపిక్ వైజ్ ఉంది కదా, టాపిక్ వైజ్ తీసుకొని టాపిక్ చదివి ఆ టాపిక్ వైజ్ బిట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. మనకి ఎంతవరకు వచ్చింది అనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ బిట్సే చదవాలని అనుకున్నా కూడా ఈజీగా మనము ఇట్లా ఇందులో ప్రిపేర్ కావచ్చు. సో మీకు ఒకసారి తీసుకొని ట్రై చేసి చూడండి. లేదంటే నేను ఈరోజు మార్నింగ్ సెక్షన్లో లైవ్ చేశాను, ఆ లైవ్ వీడియోని ఒకసారి మీరు చెక్ చేసి చూడండి, నచ్చితే మీరు తీసుకోండి. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ కానీ ఈవినింగ్ 4 o'clock కూడా ఒకసారి జియోగ్రఫీది కూడా పెడతాను, లైవ్ సెక్షన్లోనే చేద్దాం అనుకుంటున్నా. సో నచ్చితే మీరు దీన్ని ట్రై చేయండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే బుక్ స్టాల్లో అడిగి తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. మన ప్రిపరేషన్కి చూసి తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తుళ్ళు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసిన తర్వాత చూడండి, మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మనలాంటి హౌస్ వైఫ్స్ అందరికీ ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఛానల్. సో అట్లా నేను మీకు ప్రతిసారి లైక్ చేయండి అని చెప్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.